జై సాయిరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక్కసారి ఒక ఊర్లో ఒక వ్యక్తి, అంటే ఒక ఫ్యామిలీ, ఒక భర్త, ఒక భార్య, వాళ్ళకి పిల్లలు ఉండరు. మంచిగా వ్యాపారం చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత ఏమన్నా సేవా కార్యక్రమాలు కానీ, ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి డబ్బు సహాయం కానీ, అట్లా ఊర్లో అందరికీ కలుపుగోలుగా మంచిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. అట్లా సాగిస్తూ ఉన్నప్పుడు తనకు పిల్లలు లేరు కదా, కొంత వయసు వస్తుంది. కొంత వయసు వచ్చిన తర్వాత ఇంకా నా జీవితానికి పరమార్థం ఏంటి, నాకు పిల్లలు కూడా లేరు కదా, ఇంకా నేను ఎవరి కోసం సంపాదించాలి, దేనికి ఉన్నది సరిపోతుందిలే అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని ఎప్పుడు ఏదో ఒక దిగాలుగా ఉంటాడనమాట. ఏంటి అసలు ఈ జీవితం అంటే ఏంటిది అని చెప్పేసి తెలుసుకోవాలని ఎవరినైనా ఒక గురువును ఆశ్రయించి ఇంకా తన మిగతా జీవితం అంతా ఆ గురువు సేవలో గడపాలి అనుకుంటాడు. అనుకున్న తర్వాత తన భార్య ఉంటుంది కదా, తన భార్యకి మామూలుగా ఈ గురువు, ఈ సేవలు అంటే అంత జ్ఞానం ఉండదు, మామూలుగా హౌస్ వైఫ్ అన్నమాట. అట్లయితే తన భార్యకి చెప్తే, నేను అంటే సంసారం వదిలిపెట్టి మామూలుగా గురువు దగ్గరే అక్కడే ఆశ్రమాలలో ఉండాలి అని నిర్ణయం తీసుకుంటాడు. అట్లా తీసుకున్నప్పుడు తన భార్యతో చెప్తే తను ఒప్పుకోదు, పంపించదు కదా, ఎట్లా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. తను మామూలుగా ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి, ఎవరు గురువు అని చెప్పేసి మామూలుగా తనతో ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ రోజు అడుగుతూ ఉండేవారు అనమాట. అట్లా అడిగే క్రమంలో కొందరు రమణ మహర్షి అనే ఆయన ఉన్నారు, గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర చాలా చక్కగా ఉంటుంది, ఆయన దగ్గరికి వెళ్తే మంచిదంట, బాగుంటుందంట అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అతనితో చెప్తారు, ఏది ఇతను అడిగినందుకు. అప్పుడు అతను అనుకుంటాడు, ఓహో అయితే నేను అరుణాచలం వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోదాము, ఆయన దగ్గర సేవ చేసుకుంటూ ఆయన ఏదైనా నా జీవితానికి సంబంధించిన పరమార్థం గురించి చెప్తారు, నా జీవితం ధన్యమవుతుంది అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని భార్యకు చెప్తే భార్య వెళ్ళనీయదు అని చెప్పేసి భార్యకు చెప్పకుండా నైటే వెళ్ళిపోతాడు. ఎక్కడికి? రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి గారు ఎక్కువగా మాట్లాడారంట. ఎంతసేపు ఎప్పుడు ధ్యానంలోనే కూర్చొని ఉంటారంట. ఇతను వెళ్తాడు కదా, అతను మామూలుగా ఇతను ఏం ఊహించాడు, అక్కడికి వెళ్తే సత్సంగాలు ఏవేవో మాటలు మాట్లాడుతుంటే అవన్నీ ఇంటూ కాలక్షేపం చేయొచ్చని ఇతను ఆలోచన మీద పోతాడు. కానీ అక్కడ జరిగింది ఏంది, రమణ మహర్షి ఎప్పుడు ధ్యానంలోనే కూర్చొని ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో ఎంతమందో వస్తారంట రమణ మహర్షి దగ్గరికి. వచ్చి ఆయనకి ఎదురుగా కూర్చొని కొంతసేపు ధ్యానంలో కూర్చొని ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారంట. ఎప్పుడో ధ్యానంలో నుంచి లేచినప్పుడే రమణ మహర్షి గారు ఏవో కొన్ని మాటలు మాట్లాడతారంట, అంతే. అలా జరుగుతుంది. ఇతను ఏం చేస్తాడు, అక్కడ అటు ఇటు అదే అక్కడ చెత్త అట్లా కసువు చిమ్మడం కానీ, అక్కడ ఏదైనా సేవలు చేయడం కానీ అట్లా చేస్తూ ఉంటాడు. అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఏంటి ఈయన ఏమి మాట్లాడాడు, నేనేదో ఆశపడి వచ్చాను కదా అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడే ఉండి సేవ చేస్తుంటాడు. కానీ అతను ఏం చేశాడు, తన భార్యకి చెప్పకుండా తన భార్యని వదిలి వెళ్ళిపోయాడు. కానీ లెక్క ప్రకారం అది తప్పు కదా, భార్యని ఒంటరిగా వదిలి వెళ్ళడం తప్పు అనమాట, అంటే అది అధర్మం అన్నమాట. అలా జరిగినప్పుడు తన భార్య బాగా బాధపడుద్ది, ఎటు వెళ్ళిపోయాడో నా భర్త అని చెప్పేసి. వాళ్ళని వీళ్ళని అడిగితే, అమ్మ నీ భర్త ఇలా అడుగుతున్నారు, అక్కడ వెళ్ళి చూడండి, అక్కడ ఏమైనా దొరుకుతాడేమో అని చెప్తారు. ఆమె పాపం ఎత్తుక్కుంటూ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆయన కనిపిస్తాడు, తన భర్త కనిపిస్తాడు. భర్త కనపడంగానే ఆమె చెప్తుంది, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నేను ఇక్కడే సేవ చేసుకుంటాను అని తన భర్తను అడిగిద్ది. ఈ బంధాలన్నీ వదిలించుకొని రావాలి అనుకుంటే ఆ బంధం మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పేసి ఏమీ అనలేదు, గమ్ముగా ఉంటాడు. ఆమె కూడా అక్కడ చేస్తూ పనులు అవి ఇవి పనులు వచ్చిన వాళ్ళకి సేవలు చేసుకుంటూ అలా గడుపుతూ ఉంటారు. గడుపుతూ ఉన్నప్పుడు ఈ విషయాలు రమణ మహర్షి గారికి తెలియదు కదా, మామూలుగా భౌతికంగా తెలియదు కదా, ఇతను ఏం చెప్పలేదు, ఇతన్ని ఏం అడగలేదు. కానీ
అప్పుడు ఒకసారి ఏం జరుగుతుంది తెలిసిన, ఈయన రోజు ఏమనుకుంటాడు, ఒక్కసారి కూడా మాట్లాడరే, ఏం చెప్పరేంటి ఈయన అని అడుగుతారు. అప్పుడు ఒకసారి ఇతను ఒంటరిగా అవి చిమ్ముకుంటూ ఉంటే రమణ మహర్షి గారే పిలుస్తారంట, అతన్ని పిలిచి చెప్తారంట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడనమాట. ఎవ్వరితో మాట్లాడరు, కానీ స్వామి నన్ను పిలిచారని ఎంతో ఆనందంతో గబగబా వస్తాడు. ఈయన వచ్చేది చూసి తన భార్య కూడా అటు పక్కగా నించొని ఉంటుంది. ఆయన భార్యను రమణ మహర్షి గారు చూడలేదు, ఆయన ఎందుకు వచ్చిందో కూడా ఆయనకు తెలియదు. అప్పుడు ఆయనకు చెప్తారంట. ఏమని చెప్తారు, నువ్వు చేసింది తప్పు, బంధాలని ధర్మాన్ని ఎప్పుడూ పాటించాలి, వాటిని నువ్వు తప్పించుకున్నా వాటి బారి నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్తారు. తనకి అర్థం కాదు, కానీ మీరు ఏవైనా చెప్పండి నాకు జ్ఞానానికి సంబంధించింది అని అడుగుతారు అతను. అడిగితే అప్పుడు రమణ మహర్షి చెప్తారంట, ఏమని చెప్పమంటావు, కంటికి కనిపించేవన్నీ అసత్యము, కంటికి కనపడనివన్నీ సత్యము అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. అందుకని నువ్వు ఎవరో, నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో దాని గురించి ఆలోచించు. నా గురించి ఏమి తెలుసుకున్నావు కానీ నిన్ను నువ్వు తెలుసుకో ముందు అని చెప్పేసి మళ్ళీ నీ బాధ్యతను నువ్వు స్వీకరించి నీ భార్యను నువ్వు ధర్మ ప్రకారము ఆమెని మళ్ళీ ఊరికి తీసుకెళ్ళి నీ సంసార జీవితాన్ని జరుపుకో, తరువాత నా దగ్గరికి వద్దు కానీ అని చెప్పి తనకి ఎంతో తెలివిగా నచ్చచెప్పి మళ్ళీ తన భార్యని ఆశీర్వదించి వాళ్ళ ఊరికి పంపించేస్తారు. అప్పుడు ఆ భార్యాభర్త ఎంతో ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి చూసారా, కంటికి కనిపించేవన్నీ అసత్యం, కంటికి కనపడనివన్నీ సత్యం. అది ఒక్కటి జ్ఞాన సంబంధమైనటువంటి వాక్కు. థ్యాంక్ యూ సాయిరామ్.